యాసంగిలో పండిన పంటని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. యాసంగిలో పండినటువంటి ధాన్యం సగానికి పైగా ఇప్పటికీ ఇంకా కల్లాల్లోనే మార్కెట్లలోనే ఉంది. కానీ ముఖ్యమంత్రి గారేమో 80% మేము కొనుగోలు చేసినామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఆచరణలో ఈరోజు జనగామ మార్కెట్ని తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం పరిశీలన చేస్తే ఇక్కడ కుప్పలుగా పోసినటువంటి ధాన్యం ఉంది. రైతులు నెల రోజులు 15 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు పడుతున్నారు. కానీ ఇక్కడ కల్లాల దగ్గర తరుగు తీస్తున్నారు. కేజీ నుంచి 3 కేజీల దాకా తరుగు తీస్తున్నారు. ఇక్కడ నుంచి మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ లారీలు అన్లోడ్ చేయకుండా అట్లే పెట్టి రైతులు వచ్చి తరుగు తీయమని చెప్పిన తర్వాతనే అక్కడ లారీలు అన్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటిది, ఇక్కడ అధికారులు కూడా కళ్ళల దగ్గరకు వచ్చి చూస్తున్నారు, కానీ మిల్లుల దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయడం లేదు. మిల్లులు తరుగు తీయాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ తూకమైన తర్వాత పట్టీలు రాసిచ్చిన తర్వాత కూడా మళ్ళీ మిల్లు దగ్గర తరుగు తీయడం అని అంటే కొనుగోలు కేంద్రాలకు మిల్లుల దగ్గర ఉన్నటువంటి సంబంధం ఏంటిది? అదే రకంగా అధికారులు మిల్లుల దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయకుండా అక్కడ మిల్లుల దగ్గర తరుగు తీస్తుంటే దాన్ని ఆపకుండా ఏం చేస్తున్నారనేటువంటిది మేము అడుగుతున్నాం. మిల్లుల దగ్గర తరుగు తీసేటువంటి పద్ధతిని ఆపాలి. లారీలు సకాలంలో పంపించి వేగంగా కొనుగోలుని పూర్తి చేయాలి. లేకపోతే ఈరోజు రేపటి నుంచి రోహిణి కార్తీ ప్రారంభమవుతుంది, వర్షాలు వస్తాయి. సగం ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల నుంచే వర్షాలు వస్తే తడిసిపోతే రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు. మళ్ళీ ఖరీఫ్ సీజన్కి సంబంధించి వానాకాలం సీజన్కి సంబంధించి పంటలు వేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మార్కెట్లో వచ్చేసి ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నివారణ చేయాలి. ఈ తూకాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టాలి. సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తాం.